రేవతి గారు రండి. నమస్తే అమ్మా. నమస్కారం, కూర్చోండి. కూర్చోండి. రేవతి గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము రాజమండ్రి నుంచి వస్తున్నాం. మీకు పెళ్ళయిందా? లేదండి, అవ్వలేదండి. దేనికంటే దేనికి సంబంధించి వచ్చారు ఇక్కడికి మీరు? నా తల్లి చేసిన సమస్య వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చిందండి. కొంచెం గట్టిగా మాట్లాడండి మేడం. మీ నా తల్లి చేసిన సమస్య వల్ల నేను ఇక్కడ రావాల్సి వచ్చిందండి. మీ అమ్మ గురించి ఇబ్బంది పడుతూ మీరు ఇక్కడ చెప్పుకోవడానికని వచ్చారా? తల్లి గురించి? అవునండి. మీరు ఏం చేస్తూ ఉంటారు? చదువుకుంటున్నారా? నేను చదువుకున్నానండి, డిగ్రీ వరకు చదివాను. నా ప్రైవేట్ కింద జాబ్ చేస్తున్నాను నేను. ఓకే. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారండి. ఓకే. ఆయన సమస్య వల్ల చనిపోయారు. అనారోగ్య సమస్య చనిపోయారా? అదేనండి, అనారోగ్య సమస్య వల్ల చనిపోయారు. మీరు ఎంతమంది అమ్మా? నేను ఒక్కంతేనండి. ఓన్లీ చైల్డ్, నువ్వు అమ్మ అంతే? అంతేనండి. నిన్ను పెంచిందంతా అమ్మే. చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు నువ్వు చదువుకున్నావు. అమ్మగారు ఏమైనా పని చేసేవారా? అమ్మ కూడా ప్రైవేట్ జాబ్ అండి. జాబ్ చేసి చక్కగా మిమ్మల్ని చదివించి మీరు జాబ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు అమ్మతో సమస్య ఏంటండి? మా నాన్నగారు చనిపోయిన తర్వాత దినాల ఖర్చులకి అన్నిటికి డబ్బులు తీసుకున్నట్టండి. అప్పు తీసుకున్నారా? అప్పు చేసిందటండి. ఆ అప్పు చేస్తే అయ్యో. బాధపడకమ్మా, చెప్పండి. ఆ ప్రైవేట్ కంపెనీలో అతను ఉంటాడు కదండి, ఆఫీసర్ ఉంటారు కదా. ఎక్కడమ్మా ఆఫీసర్? మా అమ్మ జాబ్ చేసిన కంపెనీలో మేనేజర్. సారీ అండి, నాకు చెప్పడానికి కూడా నాకే అసహ్యం వేస్తుంది. కన్న తల్లి ఇలా చేసిందంటే నేనే ఊహించలేకపోతున్నాను. కడుపుని పుట్టిన బిడ్డని ఇంతలా చేసిందండి ఆమె. ఆ అప్పు చేసినందుకు తన శరీరాన్ని అతనికి ఇచ్చేసిందండి. ఏది నాన్నగారు దహనకాండప్పుడు చేసినటువంటి అప్పుని తీర్చడం కోసం ఆమె అలా చేసింది. అతను లొంగ తీసుకున్నాడు. అప్పటికి మీ వయసు ఎంత అమ్మా? ఎన్ని సంవత్సరాల క్రితం చనిపోయారు మీ నాన్నగారు? నీ వయసు ఎంత అప్పుడు? 19 సంవత్సరాలు నాకు అప్పటికి నాన్నగారు చనిపోయారు. ఎన్ని సంవత్సరాల క్రితం? 5-6 years బ్యాక్ ఎట్లా? ఒక 6 సంవత్సరాల క్రితం అండి ఇలా ఇది జరిగింది. సో మీకు ఎట్లా తెలిసింది ఇట్లా అమ్మ అక్రమ సంబంధం పెట్టుకుంది అని? అంటే వాళ్ళు వీళ్ళు చెప్తే విన్నారా, మీరు ఎప్పుడైనా చూసారా? అమ్మే స్వయంగా చేపించిందండి. దానివల్లే నాకు తెలిసింది. అంతకుముందు నాకు ఏం తెలియదు అసలు. అమ్మ చేపించడం ఏంటి? మీరేం చెప్తున్నారు నిజంగా అర్థం కావట్లేదు. ఓకే, నేను క్లియర్ గా చెప్తానండి. ఆమె వేరే అతనితో అవును చేసింది ఆ పని. ఎవరైతే నాన్నగారికి దహనకాండ గురించి అప్పు ఇచ్చినటువంటి వ్యక్తితో ఆవిడ శారీరకంగా కలిసింది. ఒక రోజు నా ఫోటో మా మమ్మీ ఫోన్ లో చూసాడంట అతను. మమ్మీ ఫోన్ లో చూస్తే నాకు ఈ అమ్మాయి కూడా కావాలని అన్నాడటండి. ఏంటి ఇదంతా తీసుకున్న అప్పుకి ఎంత అప్పు అమ్మ? అది ఇద్దరు ఆడవాళ్ళు లొంగిపోయేంత అప్పు ఏముంది? ఎన్ని లక్షలు? దానికంటే ఎన్ని లక్షలు అయిపోతుంది? ₹1,00,000 తీసుకుందంటండి. ₹1,00,000కి మీ ఇద్దరు కావాలన్నాడు. మీ అమ్మ ఓకే అందా? ఆమె తీర్చేసింది ఆ అప్పు. మళ్ళీ ఇంకా తీసుకుందంటండి డబుల్. ఓకే, ఈవిడ అప్పు తీసుకుంటానే ఉంది, అతను ఇస్తానే ఉన్నాడు, వాళ్ళ రిలేషన్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు రీసెంట్ గా నీ ఫోటో చూసి నీ మీద అట్రాక్ట్ అయ్యాడు. ఈ అమ్మాయి కూడా కావాలంటే అసలు ఎవరన్నా తల్లి సరే ఓకే రెడీ చేస్తానని చెప్పిందండి మా మమ్మీ. రెడీ చేస్తానందా? ఆడికి దహనకాండ పెట్టాలి. దానికి నువ్వెలా ఒప్పుకుంటావమ్మా? మరి మీ అమ్మని తిట్టిపోయలేదా నువ్వు? నాది ఏం చెప్పలేదండి, ఇలాంటి పనులు ఏం చెప్పలేదు. ఈ మాటను మాత్రం నువ్వు విన్నావు? అసలు జరిగింది ఏంటంటే ఇలా చేసిందని చెప్పాను కదండి. వన భోజనాలు కానీ పిలిచారు నన్ను. సరే అని నేను మమ్మీ కార్లో వెళ్ళాం. స్టాఫ్ వాళ్ళందరూ వెనకాల వస్తున్నారని చెప్పారు. అంటే మాకు కంపెనీలో చేసే వాళ్ళందరూ వెనకాల వస్తున్నారని చెప్పారు. సరే అని అన్నాను. ఈలోగా నాకు వాళ్ళు వచ్చే టైంకి ఇంకా లేట్ పడుతుంది కదా అని మేము ఓ పక్కన రెస్ట్ తీసుకున్నాం. కొంచెం అలసటగా ఉండి నాకు నిద్ర వచ్చింది. సరే నిద్రపోయాను. నేను నిద్రపోయి లేచే చివరికి నా కింద మొత్తం అంతా వెనకాలంటే అండి. నేను ఇలా లెగుద్దామని చూస్తే మొత్తం చేతులు కంటేసుకుంది మొత్తం. అది ఎవరిది? ఎక్కడిది? నాదే మొత్తం. అంటే నేను ఓ పక్కన రెస్ట్ తీసుకున్నాను కదండి, నిద్రపోయి లేచాను. నేను నిద్రపోయి లేచిన తర్వాత నా వీపు వెనకాల మొత్తం అంతా బ్లడ్ ఉంది. నేను పైకి లేగుద్దామంటే ఈ బాడీ అంత పెయిన్స్, ఇలా లేవలేని పరిస్థితి నాది. అంత పెయిన్స్ వచ్చేస్తున్నాయి. ఏం జరిగిందో కూడా నాకే తెలియదు. ఇదంతా వనభోజనం జరిగినటువంటి రోజు రాత్రి అమ్మ ఇదంతా? అదేనండి, ఆ రోజు రాత్రి. అవునండి. అంటే వనభోజనమే కాకుండా ఒక రాత్రి కూడా మీరు అందరూ అక్కడ ఉన్నారు? అవునండి, రిసార్ట్ లాంటి ప్లేస్ లో. అవునండి.
మీ అమ్మగారు కూడా ఉన్నారమ్మా అక్కడ? మా అమ్మగారే నన్ను తీసుకెళ్ళింది, ఆమె తీసుకెళ్ళింది నన్ను. నీతో పాటు రూమ్ ఎవరు షేర్ చేసుకున్నారమ్మా ఆ రోజు? ఎవరైనా ఉన్నారా నీ పక్కన కానీ దగ్గరలో కానీ? మా అమ్మగారు చేసే ఆఫీసు, ఆ మేనేజర్ అతనే, నేను, మీరందరూ ఒకే రూమ్ లో పడుకున్నారా? అక్కడే ఉన్నామండి. మొత్తం లేచి చూస్తే మొత్తం బాడీ అంతా పెయిన్స్ వచ్చేస్తున్నాయి. ఎప్పుడు ఎంతకాలం అయిందమ్మా ఇది జరిగి? ఏంటండి? ఇది జరిగి ఎంతకాలం అయింది? 6 months, 1 year, 2 years? ఎప్పుడు జరిగింది ఇది? 6 months అయింది. నువ్వు అప్పుడు ఏమైనా తాగేవమ్మా? అంటే డ్రింక్ చేయటం కానీ అవి ఏమైనా చేశారా? అంత మాత్రం ఎలా ఉంటావు? నీ అంటున్నావు, నీ నాకు శరీరం నుంచి ఒక వచ్చిన కూల్ డ్రింక్ ఇచ్చారండి, ఆ కూల్ డ్రింక్ తాగాను. కూల్ డ్రింక్ తాగే లోపలికి నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించింది. సరే కళ్ళు తిరుగుతున్నాయి కదా అని నేను ఇంక లైట్గా ఇలా నిద్రపోయాను. నిద్ర పట్టేసింది నాకు. లేచి చూసే లోపలికి నాకు ఇలా అయిపోయింది మొత్తం. ఎవరైనా ఉన్నారా నీ పక్కన నువ్వు లేసేటప్పటికి? నేను లేచే లోపలికి మా మమ్మీ జాబ్ చేసే మేనేజర్ అలా వెళ్తుంటుంటే నన్ను చూసి అలాగే ఉండు అని వెళ్ళిపోయాడు అతను. మీ సొంత అమ్మేనా నీకు? నా సొంత మమ్మీ అని ఎవరు చెప్పారు నీకు మీ అమ్మ అని? ఆవిడ మీ అమ్మని ఎవరు చెప్పారు? ఆవిడే చెప్పిందా? జనాలు కూడా చెప్తున్నారా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదండి, మమ్మీ అనుకోక ఏమనుకోవాలండి, మా మమ్మీయే కదండి. అంటే మనిషిగా పుట్టిన ఏ స్త్రీ అయినా, అందులోనూ అమ్మ పాత్రలో ఉన్న ఆవిడ, సొంత అమ్మ కాకపోయినా కూడా ఇంత దరిద్రమైన పని చెయ్యరు. అంత హీనంగా ఒక మనిషిగా ఆవిడ పనికిరాదు, ఒక స్త్రీగా అసలు పనికిరాదు. అమ్మ అనే మాటకి సెట్ కాదని నా ఉద్దేశం. అట్లా జరిగిన ఒక ఇన్సిడెంట్ లో ఒక కూతుర్ని తీసుకొచ్చి ఒక బలి పశువుని చేయాల్సినంత క్రూయల్ మెంటాలిటీతో ఉందా? బతికే ఉందా? ఇంకా ఉందండి, బతికే ఉందండి. సరే, తర్వాత ఏమైందమ్మా? షాక్ లో ఉన్నావు నువ్వు? పూర్తిగా షాక్ లో ఉన్నానండి నేను. ఇలాగా అమ్మో బ్లడ్ 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 రక్తం వచ్చేసింది మొత్తం, ఏంటి ఇలా ఉందని ఉన్నాయి నన్ను అనిస్తుంటే, ఇలాగ మా మమ్మీ వచ్చి ఆగాగు, ఎందుకు అలా వస్తున్నావు, అలా అరవకూడదు, ఇంత చిన్నదానికి అరిచేస్తావా, నేను పక్కనే ఉన్నాను కదా, చూసుకుంటాను కదా, ఎందుకంత నీకు అంత భయం అని అంటుందండి. అమ్మకి అన్నీ తెలుసు? అన్నీ తెలుసు. ఇదే పక్కనే ఉంది చూసుకుంటాం ఏంటి, భయం ఏంటి, వెనకాల బ్లడ్ ఉంటే అరవకుండా ఏం చెయ్యాలి నేను, ఏంటి అసలు ఏం జరిగింది చెప్పు అంటుంటే, ఏం కాదు నువ్వు సైలెంట్ ఉండు కాసేపు అని అంటుంది. నాకు అదంతా తీసుకెళ్లారమ్మా? ఏంటండి? హాస్పిటల్కి తీసుకెళ్లారా మిమ్మల్ని? హాస్పిటల్ కట్ట ఎక్కడ తీసుకెళ్ళలేదండి. నువ్వు సైలెంట్ ఉండి, సైలెంట్, నాకు చెప్తావా లేదా ఏం జరిగింది, నువ్వు నోరు నొక్కేస్తున్నావు ఏంటి, చెప్పు నాకు అది ఇది అని అంటుంటే నా పేక ఎలా పట్టేసుకుందండి మా అమ్మ. మీ అమ్మ అప్పటికే నీకు అర్థమై ఉంటుంది కదా ఏం జరిగింది అనేది? నోరు మూసుకొని సైలెంట్గా ఉంది, లేదంటే ఇక్కడే పాతి పెట్టేస్తాను నేను అందండి. కాపాడాల్సిన అమ్మే నీ జీవితం నాశనం చేసి ఎదురు బ్లాక్మెయిల్ చేసి గొంతెత్తితే కనుక చంపేస్తున్నాను. ఆ ఎదవైతే అక్కడి నుంచి జారుకున్నాడా? అతను జంప్ అయిపోయాడండి అప్పుడే. చంపేలేకపోయాడిని? లేదు కదండి, ఇలా జరిగిందని. నీకు అంత ధైర్యం లేదు? అంత ధైర్యం లేదండి. అతను అక్కడి నుంచి జారుకున్నాడు, మీ అమ్మ నీ గొంతు ఎత్తొద్దని అంది, నువ్వు అక్కడితో దిగమింకున్నావు. తర్వాత అక్కడితో ఏముందండి, ఇదే పని ఇంకా కంటిన్యూ చేస్తానే ఉందండి అక్కడి నుంచి. అతనితోనేనా మరి వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చేదా? అతనితోనే. ఇక ఫైనాన్షియల్ గా బాగా చూసుకుంటున్నాడా మిమ్మల్ని? ఏంటండి? ఇల్లు బిల్డింగ్లు ఏమైనా కొనిచ్చాడా? ఏమీ లేదు. సంపాదన అన్ని మొత్తం ఈవిడే చూసుకుంటదండి. మా అమ్మే నన్ను, నా జీవితం సర్వనాశనం చేసేది మాత్రం మా అమ్మే. కదమ్మా, మొదటిసారి అంటే గొంతెత్తే చంపేస్తానంది, ప్రతిసారి నీకేం భయం? అంత లొంగిపోయి అంత భయపడవలసినటువంటి? అదేనండి ఇలా చేస్తుందని చెప్పి ఎదురు. మీరు జాబ్ చేస్తారు, మీ అమ్మ జాబ్ చేస్తది, మీకు ఉండే ఇంటర్నేషనల్ ఖర్చులకి మీ ఇద్దరిది సరిపోద్ది. గంజి దాకన్నా గౌరవంతో బతకడం చాలా అవసరం, అది లేకుండా పోయింది. సరే, మీ అమ్మ దరిద్రం ఏదో ఆవిడ పడితే పడవచ్చు. ఒక కూతుర్ని ఒకే వ్యక్తి, తల్లి కూతురు ఒకే వ్యక్తితోటి పడుకోవడం అనేది చాలా అసహ్యంగా ఉంది. సమాజం యాక్సెప్ట్ చేయని ఒక పద్ధతి ఇది. అంత చండాలం దాంట్లో నీకు ఇన్ని సంవత్సరాల్లో జరుగుతున్న ఈ ప్రాసెస్కి ఒక్క రోజున నీ ఫ్రెండ్కో, పక్కింటోళ్ళకో, ఎదురింటోళ్ళకో చెప్పాలి ఈ విషయం నీకు అనిపించలేదా? నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి. ఎప్పుడు వెళ్ళారు? ఇలా జరిగిన ఒక 2 సార్లు ఇలా జరిగితే ఎదురుగిచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఎన్ని సందర్భాల్లో నీ మీద ఇటువంటి అఘాయిత్యం జరిగిన తర్వాత వెళ్ళావు? ఒక వారం తర్వాత వెళ్ళావు. మరి ఇంకేంటి, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు? అసలు ఏం పట్టించుకోలేదండి. లేదు సార్, యాక్చువల్గా ఇట్లాంటి కేసులు ఏంటంటే, ఒక పిల్ల వెళ్ళింది, ఒక అమ్మ పడుకున్న వ్యక్తితో నన్ను కూడా పడుకోమందండి మా అమ్మ, ఇలా అతను చేస్తున్నాడు అంటే నమ్మరు. అమ్మ దగ్గరుండి తను
వేరే వాళ్ళ దగ్గరికి పంపించడం వేరు, కానీ ఆ ఒక తండ్రి వరస ఒక రకంగా మనం మాట్లాడాలంటే. అలాంటి వ్యక్తితో ఈ అమ్మాయి చేత ఎట్లా ఫోర్స్ఫుల్ గా చేయించిందంటే అమ్మాయికి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లం ఏమో, ఇంట్లో పెద్దవాళ్ళని తీసుకురమ్మా అంటారు. కొన్ని ఆధారం తీసుకురమ్మన్నారమ్మా, ఇలా జరిగింది. అయినా కానీ సుమోటోగా తీసుకుంటారమ్మా. ఒక ఆడపిల్ల వచ్చి తన గోడు వినిపించుకుంటే అదే immediately సార్, తీసుకుంటారు ఇట్లాంటి కదా. సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలా చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఒక పద్ధతి అవి చూసి ఏమైనా సైకలాజికల్ డిప్రెషన్ ఏమో అనుకుంటారు, కానీ అమ్మ మీద ఎలిగేషన్ అంత గబుక్కుని యాక్సెప్ట్ చేయరు. కదమ్మా, నీతో పాటు ఎవరైనా వచ్చారా పోలీస్ స్టేషన్ కి? పోలీసులు ఎవరినైనా నీతో పాటు ఏదైనా ఆధారాన్ని తీసుకుని రమ్మని చెప్పారా? నన్ను అడిగారండి అంటే ఎవరైనా మీరు వెళ్ళినాక కంప్లైంట్ ఇచ్చినాక మిమ్మల్ని నమ్మరు, ఎందుకంటే మీరు చెప్తున్న అంత స్ట్రాంగ్ ఎలిగేషన్స్ గబుక్కుని బిలీవ్ చేయాలంటే ఎవరో ఒకరిని అడుగుతారు. మీ అవునండి, అమ్మకు ఫోన్ చేయడం ఏదో ఒకటి చేస్తుంటారు, అలా ఏమైనా జరిగిందా? మా అమ్మకు ఫోన్ చేశారు. ఏమంది, వచ్చిందా? మా అమ్మ ఫోన్ చేస్తే ఆ మేనేజర్ కూడా తీసుకొచ్చిందండి. ఇద్దరు కలిపి వచ్చారా? ఇద్దరు కలిపి వచ్చారండి. సరిపోయింది, ఇంకా నీ కేసే తీసుకొని ఉండరు అయితే. ఇద్దరు కలిపి వచ్చి ఆ కాగితాలు ఏవో తెచ్చారండి, నాకు పిచ్చి అని చెప్పి మొత్తం ఓర్రే. అంత పక్క పడేసేసారండి. ఇద్దరు ఎత్తుకుని వెళ్ళిపోయారు అంతే నిన్ను అక్కడి నుంచి. నువ్వు వీళ్ళందరూ మోసం చేస్తున్నారు, వీళ్ళే దొంగలని నువ్వేమి గట్టిగా అరవలేదు అక్కడ? చెప్పానండి, చెప్పినా సరే నమ్మరు కదా సార్, సైకిల్ మెడికల్ రిపోర్ట్లే తెచ్చారంట. అండి అది ఇదని ఏయో కాగితాలు మొత్తం చూసారండి, ఏదో పిచ్చి డీటెయిల్ అంతా. ఆసుపత్రికి వెళ్ళినట్టు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా సృష్టించారు కాగితాలు. అవునండి. ఇలా ఎంతకాలం అమ్మా, ఇలా ఎంతకాలం జరిగింది చెప్పు? ఆ పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి వెళ్ళిపోయావు, దాని తర్వాత ఇదే కంటిన్యూ అవుతూనే ఉందా మీది? కంటిన్యూ అవుతానే ఉంది, ఇంకొక్క ఆధారం ఒక్క చోట న్యాయం జరుగుతుంది అనుకున్న చోట న్యాయం జరగబోయేటప్పటికి కంటిన్యూ అవుతానే ఉందండి. ఇంకా ఎన్నేళ్ల నుంచి అవుతుంది ఇది ఇలాగా? ఇది 3 సంవత్సరాలు మట్టి. 3 ఏళ్లుగా? 3 సంవత్సరాలు. ఇంతకు ముందు 6 నెలలు ఏదో అన్నా, 6 నెలల ముందు అయిందన్నా. సారీ మేడం, టెన్షన్లో ఏం మాట్లాడుతున్నా నాకే తెలియట్లేదు మేడం. 3 సంవత్సరాల ముందే అయింది మేడం ఇదంతా. సో 3 సంవత్సరాల నుంచి ఇలా జరుగుతూనే ఉంది ఇంకా మేడం. నువ్వు ఎక్కడ ఇంకే కంప్లైంట్లు ఎవరు కూడా నీ వైపు మాట్లాడే వాళ్ళు ఎవ్వరు లేరా? లేదు. మీ చుట్టాలు కానివ్వండి, వేరే పెద్దవాళ్ళు కానివ్వండి? అసలు ఏమి లేదు. నా జాబ్ చేస్తున్నారా మీరు? ఇంకా అలాగే ఉన్నారా? అతనితోనే ఉంటున్నారా? ఇంకా జాబు నా మొహాన్ని ఏముంటుందండి, నా దెబ్బ తప్ప ఏముంటుందండి ఇలా చేస్తుంటుంటేనే. ఇది కాదని నేను పారిపోయానండి, మొత్తానికి పారిపోయి ఇంకా మీ రచ్చబండు గురించి తెలుసుకుని నేను మీకన్నా న్యాయం జరుగుతుందేమోనని నాకు ఇక్కడికి వచ్చానండి. నేను ఇంట్లో నుంచి పారిపోయి ఎంతకాలం అయిందమ్మా? సంవత్సరం అయిందండి. ఎక్కడ ఉంటున్నావు మరి సంవత్సరం నుంచి? తెలియకుండా వాళ్ళకి దోకుంటున్నానండి అక్కడెక్కడ. పని చేసుకుంటూ అలా ఉంటుంది. సరే, ఇక్కడ దేనికి వచ్చావమ్మా? ఇక్కడ ఏం జరగాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చారు మీరు? నాకు న్యాయం జరగాలని వచ్చాను. అంటే ఏం న్యాయం కావాలి? ఇప్పుడు ఎలాగో సంవత్సరం నుంచి బయట ఉంటున్నాను, పని చేసుకుని ఉంటున్నాను కదా, అలాగే కంటిన్యూ చేయొచ్చు కదా, ఇంకా వాళ్ళతో ఇబ్బంది లేదుగా. మా అమ్మకి శిక్ష పడాలండి. అది అమ్మ కాదండి, రాక్షసది. సూపర్ మాట మాట్లాడు. అది అమ్మ కాదండి, దాన్ని నిలువులో నరికేసిన పాపలేదు. దాని కొడుకుని పుట్టానండి. ఏ కూలి పని చేసుకున్న వాళ్ళ దగ్గర పుట్టినా సరే ఆ గెంజి మతుకులు తినైనా ఉండు. అది అమ్మ కాదండి, నా చేతులు నేనే నరికేద్దును. దాని కొడుకుని పుట్టిన వాళ్ళని నేను నరకలా పోతున్నానండి బాబు. చిచ్చి, దానికి శిక్ష పడాలి, నాకు న్యాయం జరగాలండి. ఆ మేనేజర్ గారిని కూడా ఉరి తీసేసిన. వాడికి పెళ్ళై పిల్లలు ఉన్నారమ్మా? ఉన్నారా? భార్య పిల్లలు ఉన్నారా? అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోవలసింది. ఆ అష్టనిష్ట దరిద్రుడి గురించి తెలిసేది జనాలకి, వాళ్ళ ఆవిడ తోలు తీసేది. ఇట్లాంటి విషయం ఏ స్త్రీ కూడా యాక్సెప్ట్ చేయదు. మీ అమ్మ అంటే ఎక్కడో రాక్షస జాతిలో పుట్టిన మనిషిలాగా ఉంది, కానీ నేను వేరే దుక్కునికి వెళ్తేనే పిచ్చని పెట్టారండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు చెప్తున్నవన్నీ నిజాలేనా? అయ్యో నిజాలండి. ఒక ఆడపిల్ల ఇంతలా వచ్చి చెప్పిన తర్వాత నిజం కాకపోతే ఏంటండి? అంటే సొంత తల్లి మీద ఇలా చెప్పేటప్పటికి కొద్దిగా నమ్మసం. మాట్లాడండి, మీరే పిలిపించి మాట్లాడండి నిజమో కాదనేది. ఆమె ఎంత ర్యాష్ గా ఎలా మాట్లాడుతుందో మీరే తెలుస్తుంది. లాగి దవడ మీద పెట్టి కొడతారండి ఆవిడ. అదేలేమ్మా. సార్, మేడం, ఇలా ఇప్పుడు వస్తుందని చెప్పేసి తెలిసిన వెంటనే వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకసారి కాల్ చేశాను వాళ్ళ మదర్కి. సో వాళ్ళ మదర్ని కూడా పిలిపించడం జరిగింది మన టీం వాళ్ళు. ఒకసారి వాళ్ళని కూడా స్టేజ్ మీదకి పిలుస్తాను. ఓకే మేడం. జ్యోతి గారు రండి. ఏమైంది? నేను ఎంత బాగా చూసుకున్నాను, ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకేం కావాలో నన్ను కొని పెట్టాను కదా, ఎందుకు నువ్వు పరువు తీస్తున్నా? ఇంటికి వెళ్ళిపోదాం రా. చెయ్యకు, అలా చెయ్యకు. నీకేం అమ్మా, ముందు మీరు అమ్మాయిని టచ్ చేయడం ఆపండి. ఫస్ట్ మీ ఎఫెక్షన్ ఏది ఉందో తర్వాత మాట్లాడుతారు, ఎందుకంటే మాకు కొంత క్లారిటీ రావాలి కదా. ఆ అమ్మాయి మీ మీద ఒక స్త్రీ మీద చెప్పకూడని మాటలు, ముఖ్యంగా ఒక తల్లి మీద చెప్పకూడని మాటలు చెప్పింది. ఆవిడకి ఇష్టం లేనప్పుడు వచ్చే ముట్టుకోవడం ఆపేయొచ్చు కదండి. ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఇక్కడ మాట్లాడండి మాతో. ఆవిడ మమ్మల్ని నమ్మి వచ్చింది, అది ఏంటి ఏం చేయాలనేది మేము వినాలి కదా అంతా. మరి మీరు స్త్రీగా పనికొస్తారా పనికిరారా ఏంటో మాకు తెలియాలి కదా. ఇవి ఎందుకు వచ్చారమ్మా మీరు? ఎందుకు? ఓ మహిళవా కాదా? నా పేరు జ్యోతి సార్. ఎందుకు వచ్చారు? మా ఆయన చిన్నప్పుడే చనిపోయిండు, దీన్ని ఎంత ముద్దుగా పెంచుకున్నా. ఇది ఏం చేద్దాం? అమ్మా, నువ్వు పెంచిన పెంపకం చెప్పింది. ముద్దుగా నువ్వేం పెంచావా? చెప్తావో నువ్వు చెప్పు. ముద్దుగా పెంచావు.
అది మైండ్ నాన్న నువ్వు కొట్టినా పర్లేదురా. ముద్దుగా పెంచే కూతురు అలా రియాక్ట్ అవ్వదు మేడం. మీరు ఆమెకి ఫస్ట్ కొంచెం మైండ్ సెట్ గా సార్. సరే, ఎలా అనాలి అమ్మ, మాట్లాడుతుంది, ఎవరికి mind ఎక్కడికన్నా బాగాలేదు? వెళ్ళిపోతుంది. అమ్మ, అసలు నా మాట వినదు. మీ అమ్మాయి మిమ్మల్ని వదిలేసి ఎంతకాలం అయింది? సంవత్సరం నుంచి ఎదుగుతూనే ఉన్నాను, మా పిల్ల కనపలేను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఏ పని చేయించి ఎందుకు ఇవ్వాల? పోలీస్ మీ అమ్మాయికి సైకలాజికల్ ప్రాబ్లం అంటున్నావు కదా, పోలీస్ కంప్లైంట్ ఇస్తే మాకు ఎఫ్ఐఆర్ కాపీ చూపించి ఎందుకు ఇవ్వాల? ఎదుగుతూనే ఉన్నాను మేడం. ఎవరితో పెట్టి ఎతికిస్తున్నావు? మీ బాయ్ ఫ్రెండ్ తోట? బాయ్ ఫ్రెండ్ కి అవుతాడు, నేనే ఎదుగుతున్నాను మేడం. నువ్వే ఎత్తుకుతున్నావు. పాపే నాకు, నేను ఎందుకు చేస్తాను మేడం? అలా కదమ్మా, మీరు ఈ రోజు పాపని తీసుకెళ్ళటానికి వచ్చారు. 1 year బట్టి 1 year నుంచి ఎత్తుకుతున్నాను సార్, తిండి ఎందుకు తిప్పలు వచ్చేసింది? లేకుండా. మీ అమ్మాయి ఎందుకు నీ దగ్గర నుంచి ఆమెకి పారిపోయింది? మైండ్ సెట్ లేదు సార్, ఏం ఎక్కడికన్నా mind అక్కడికి వెళ్ళిపోతుంది. మా ఇంటి సర్లేదన్నప్పుడు పారిపోయినప్పుడు మనం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఇచ్చాను సార్, ఒకసారి వెళ్ళి ఇస్తే వాళ్ళు ఏం చేయలేదని మరి నేనే తిరుగుతున్నాను. సంవత్సరం నుంచి తిండి లేదు, నిద్ర లేదు, ఆహారం లేదు. అలా ఏం లేదు, మిమ్మల్ని చూస్తే పుష్టిగా శుభ్రంగా తింటున్నట్టుగానే ఉన్నారే. లేదు మేడం, ఉండేది ఒక మా ఆయన చనిపోయినాక ఈ పిల్లని ఎలా చూసుకున్నాను నాకు తెలుసు మేడం. తిండి తిప్పలు లేకుండా ఏదో పని చేసి వీళ్ళ నాన్న చనిపోయిన అప్పులు తీర్చుకోలేకుండా నా బాధ నేను పడుతున్నాను. తిండి అట్లా మాట్లాడి ఎలా మాట్లాడు- ఏ పని చేసి నేను చూసుకుంటున్నాను కదా. అది కాదు కాబట్టి కాలేజీకి కావాల్సిన ఫీజు నుంచి ఎవరు చెప్తున్నారు? అమ్మా ఇవన్నీ పక్కన పెట్టి, బాధ్యతలు పక్కన పెట్టు. అమ్మాయి నీ మీద ఒక భారీ అలిగేషన్ వేసింది. ఏమని? మీకు ఎవరైతే ఉన్నారో అతనితో ఈవిడ్ని పడుకోబెట్టావంట, నిజమేనా కాదా? లేదు మేడం. మేనేజరో ఎవడో ఈవిని పడుకోబెట్టడం మాత్రం ఒప్పుకోవట్లేదమ్మా నువ్వు. కానీ అతను అనేవాడు ఉన్నాడా నీ జీవితంలో? మా ఆయన చనిపోయినాక ఇంకా తినడానికి కూడా లేకుండా మనం పోయినా కూడా మా పిల్లలు మంచిగా చేయించుకోవాలి. నేను తప్పులు చేసి ఈ పిల్లని చూసుకుని నీకు మాత్రమే అక్రమ సంబంధం ఉందా? ఆవిడతో అసలు ఏ సంబంధం లేదా? మాకంటూ ఎంక్వైరీలో ఏదన్నా తెలిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. అంత కోపంగా ఉంది. ఏదో కూర్చున్నా సైలెంట్ గా. ఒక రోజు ఏదన్నా ఒక పిక్నిక్ ఎక్కడికో తీసుకెళ్ళినప్పుడు అందరూ ఒకే చాట పడుకున్నప్పుడు రక్తస్రావంలో మీ అమ్మాయి పడుకుని ఉందంట. అసలు అది మైండ్ సెట్ లేకుండా ఏదేదో ఏం మాట్లాడుతున్నావమ్మా? కాలేజ్ చదివించానన్నావు కదా, డిగ్రీ చేసింది నువ్వే కదా అన్నావు ఇందాక. చేసాకే మైండ్ ఎవరో లవ్ చేసినాక మైండ్ సెట్ లేకుండా అమ్మా, mental ఇతన్ని attack అయిపోయింది. నువ్వు పెళ్లి చేసుకున్నావా అతన్ని? నువ్వు అతని సెకండ్ మ్యారేజ్ ఏమైనా చేసుకున్నావా? ఏమో మరి అన్ని పుష్టిగా వేసావు కదా, మెట్లు ఉన్నాయి, గాజులు ఉన్నాయి. లేదు మేడం. మరి మీ ఆయన చనిపోయినప్పుడు ఇవన్నీ ఎందుకు వేసుకున్నారు? గౌరవంగానా? మగోడు లేని సమాజంలో 100 మంది ఒకలా మాట్లాడతారని అది వేసుకున్నాను మేడం. అల్లుకుంటాకండి కాదమ్మా, ఈ అమ్మాయికి మైండ్ బాగాలేదని చెప్పి రికార్డ్స్ చూపెట్టారంటే ఏ ఉన్నాయి మీ దగ్గర రికార్డ్స్? ఉన్నాయి సార్. అమ్మ నీతో పాటు మీ మేనేజర్ కూడా వచ్చాడా? వచ్చాను. అదే మీ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, సెకండ్ హస్బెండ్ వచ్చాను మేడం. ఎందుకే అలా చేస్తున్నా? ఈ ప్రోగ్రామ్ మొత్తం మన జీవితం నాశనం అయిపోతాయి. తినడానికి తిని కూడా దొరకదే, వెళ్ళిపోదాం రా. తినడానికి తిని దొరకదు, దాని బట్టి చచ్చిపోతే బెటర్. ఎందుకే అలా మాట్లాడుతున్నావు? చాలా కరెక్ట్ గా మాట్లాడుతుంది. ప్రాబ్లం ఉందో లేదో తర్వాత సంగతి గానీ, ఒకవేళ ఆ పిల్ల చెప్పిన వాటిలో కనీసం ఒక్క పాయింట్ నిజం ఉన్నా గానీ నిన్ను ఇక్కడ నుంచి కదలనివ్వను. నేను ఎందుకు చేస్తాను మేడం అలా? అదేదో మాట్లాడదాం. ఆ మేనేజర్ అనే నాగేశ్వరరావుని కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది. స్టేజ్ మీదకి పిలుస్తాను. ఓకే, నాగేశ్వరరావు గారు రండి. సరే, ఎట్లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినా గానీ నమస్కారానికి ప్రతి నమస్కారం చేస్తాం, మాకు అది మర్యాద. ఈ కేసు చాలా అసహ్యంగాను, మానవ సంబంధాలకు మనిషి అనే వ్యక్తి పనికి రాకుండా ఇద్దరు కూర్చున్నారని నా ఫీలింగ్. వయసులో చాలా పెద్దవాళ్ళ ఉన్నారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? అది చిన్న ప్రైవేట్ కంపెనీ మేడం. ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా జాబ్ చేస్తున్నారు. అవును. ఎన్ని కుటుంబాలు రన్ చేస్తున్నారు మీరు? ఒకటే మేడం. అక్కడ ఉండగా ఇంకో కుటుంబం ఆవిడ ఇప్పటిదాకా మీ గురించి చెప్తానే ఉంది. అది కుటుంబం ఎందుకైతే ఏమవుతుంది? ఉంచుకున్న వాళ్ళు అవుతారా? ఉంచుకునింది ఏం కాదు మేడం. ఏమవుతుంది ఆవిడ మీకు? ఇక్కడ మా ఆఫీస్లో వర్క్ చేస్తారు సార్. అంతేనా మీ మధ్య రిలేషన్? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏదో ప్రాబ్లం అంటే వచ్చాను మేడం. ఏదో ప్రాబ్లం అంటే వచ్చేస్తారా మేడం? ఏదన్నా ప్రాబ్లం అని చెప్పేసి అంటే ఇక్కడ టీవీ షో వరకు వచ్చేస్తారా మీరు? అంటే ఇక్కడ తను మా ఆఫీస్లో పనిచేస్తుంది. ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదన్నా కష్టం ఉన్నా చెప్పుకుంటది. మార్నింగ్ మీ ఆఫీస్లో, నైట్ ఎక్కడ పని చేస్తుంది? మీ ఇంట్లోనా సార్? మార్నింగ్ మీ ఆఫీస్లో, నైట్ ఎక్కడ పని చేస్తుంది? మీ ఇంట్లోనా అని అడుగుతున్నా. ఏం లేదు సార్, ఇంటే ఎందుకు పని. సరే, ఈవిడ ఒక్క ప్రాబ్లమే చూస్తారా లేదంటే మీ ఆఫీస్ లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా ఇలాగ వెళ్ళిపోతారా? లేదు మేడం, అందరికీ ఏం లేదండి, ఈమెకే ఎందుకు అంత స్పెషల్ అటెన్షన్ ఇవ్వడం మీద మీకు? మేడం జరిగింది ఏం లేదు మేడం. ఆ. వాళ్ళ భర్త చనిపోయాడు. మనకంటే ఆ చూపు ఏం లేదు అమ్మ పైన. ఫస్ట్ లో గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకున్నట్టుంది. నీకు ఆ చూపు ఉందని ఎవడు అడిగాడయ్యా? తర్వాత చెప్తాను సార్ నేను. ఆ అమ్మాయికి కష్టాలు వచ్చింది, నా దగ్గరకు వచ్చింది, డబ్బులు కావాలన్నది, ₹1,00,000 డబ్బులు కావాలని. దానికోసం ఆమె నాకు లొంగిపోయింది మేడం. నువ్వు లొంగిపోమన్నావా లేదంటే ₹1,00,000 అప్పు తీర్చలేక ఆవిడే లొంగిపోయిందా? ఆవిడే లొంగిపోయింది సార్. అప్పు తీర్చలేక అప్పులకి వేధిస్తుంటే ఇంకేం చేసే దిక్కు తీర్చలేక వెనక ఎవరు లేదని నేనే అనుకున్న జీవితం సర్నాసి చేసావు. ఆవిడ ₹1,00,000 మీ ఇద్దరి మధ్యన డీల్ కుదిరింది. మరి ఈ అమ్మాయి సంగతి ఏంటి సార్? ఈ అమ్మాయి సంగతి ఏంటి? వాళ్ళ కూతురు సంగతి?
ఆమె నన్ను ఇంకా పీటీ చేయడం మొదలు పెట్టింది సార్. డబ్బు కోసమా? డబ్బు కోసం ₹1,00,000 అయిపోయింది. మళ్ళీ మీకు పెళ్ళి అయిందా? నాకు పెళ్లి అయింది పిల్లలు ఉన్నారా మేడం. పిల్లలు ఉన్నారా మీకు? ఆ, ఆడపిల్ల ఉందా? లేదు మేడం. నీకు ఖచ్చితంగా ఈ వయసు కూతురు ఉండి ఉంటుంది కదా? లేదు మేడం. లేదు అబ్బాయి అబ్బాయిలు. సరే ఆవిడ ఏదో అప్పు తెచ్చుకుంది, ఆవిడతో మీరు ఉన్నారు, అయిపోయింది. ఈ పిల్ల పరిస్థితి ఏంటి? ఆవిడ డబ్బులు వాళ్ళ అమ్మకి అడగండి. అడుగుతుందని చెప్పి ఇక ఈవిని కట్ చేయడానికి ఈవిని ఏం పెట్టినట్టున్నాడు. జరిగిందో వాళ్ళ అమ్మకి అడగండి. ఆవిడని అడగవలసింది ఆవిడని అడుగుతా, నువ్వు చెప్పాయి ఏం వేషాలు వేస్తున్నావా? ఈ కూతురు కూడా కావాలి నాకు అని చెప్పేసి అడిగావంట. మేడం ₹1,00,000 అప్పు చేశాను, వడ్డీకి వడ్డీ వేసి తీర్చలేక బ్లాక్ మెయిల్ చేస్తుంటే ఏం తోచక ఏదో ఒకటి నువ్వు డబ్బు మీద డబ్బు అని నువ్వు బ్లాక్ మెయిల్ చేసావంట కదా అతన్ని. చీడ పురుగు నువ్వు. నేను ఎందుకు చేస్తాను? కూతుర్ని తాకట్టు పెడతావా? నీ చేసే అప్పుల గురించి సిగ్గుమాలిన పని. నిజాలు చెప్పండి, ఇంత దూరం వచ్చాక నిజాలు పలకండి. నిజమే సార్ ఏంటి చెప్తున్నాను. నిజం? తను నాతో నింది సార్. నువ్వు తర్వాత మళ్ళీ ఒక రోజు 5 lakhs డబ్బులు కావాలని 5 lakhs ఆవిడకి డబ్బులు కావాలి, నీకు కొత్తదనం కావాలి. 5 lakhs డబ్బులు కావాలనింది. మన దగ్గర అంత ఉండేది లేదన్నాం. ఏం ప్రాబ్లం అంటే ఏం చెప్పలేదు, ఏదో ప్రాబ్లం అనింది. డబ్బు మనిషి అని ఫస్ట్ ₹1,00,000 అడిగినప్పుడే నాకు తెలిసిపోయింది. ఏమే సరే, తర్వాత భర్త లేడు కదా. డబ్బు మనిషి అని తెలిసినప్పుడు మళ్ళీ ఎందుకు చేసినావు? ఏం చేశాను ఏం చేసినావు? ఏం చేశాను ఏం చెప్పు. చేసినావు చెప్పు నువ్వే. నేను ఏం చేశాను, నువ్వేం చెప్పావు చెప్పు. డబ్బులు పీక్కు తింటుంటే ఎందుకు కంటిన్యూ చేసావు అంటే వదిలించుకోవాలి కదా. నువ్వు 5 లక్షలు డబ్బు ఇచ్చినప్పుడు ఏం చెప్పావు తెలుసా నీకు ఏం చెప్పా మేడం? నేనేం చెప్పా? 5 లక్షలు, మరి ఆవిడ లక్షకి అంత ఇబ్బంది పడినప్పుడు మళ్ళీ 5 లక్షలు ఏ ఉద్దేశంతో ఇచ్చారు మీరు? ఆమె ఏ ఉద్దేశంతో అడిగిందో చెప్పండి మీరు ఏ ఉద్దేశంతో ఇచ్చారు అది చెప్పండి. చెప్తాను మేడం. తను ఆ వయసులో ఉన్న కూతురు ఫోటో చూపించి, నేను చూపిలా, నా ఫోన్ నుంచి నువ్వు చూసి బ్లాక్ మెయిల్ చేసినావు నన్ను. ₹1,00,000 డబ్బులు వడ్డీ బ్లాక్ అయింది. మెయిల్ చేయలేదు మేడం. 5 lakhs డబ్బులు అడిగింది. మాట్లాడుకోండి, మీ ఇద్దరు మాట్లాడితే ఒరిజినల్స్ బయటకు వచ్చేలాగా ఉన్నాయి. మేము మాట్లాడుతుంటే ఏం చెప్పట్లా. నేను ఎందుకు అడుగుతా, నేను ఎందుకు ఇస్తా? 5 లక్షలు డబ్బులు అడిగింది తను. ఎందుకు 5 లక్షలు ఎందుకంటే ఆవిడకి? నాకు తెలియదు మేడం. డబ్బు మనిషి, అది కావాలి ఇది కావాలి, ఏం చేసుకుంటారో మనకు తెలియదు. సరే, ఆవిడ 5 లక్షలు అడిగింది, నువ్వేం అడిగావయ్యా? నువ్వేం అడిగావు? నేను అడగలేదు సార్, తనే చెప్పింది. ఏంటి, నా కూతురుని తీసుకెళ్ళానా? వాళ్ళ కూతురు ఫోటో చూపించింది ఎవరు సార్ నాకు. చూపించారు? నా ఫోన్ నుంచి నువ్వు చూసావు, నేను చూపిలే. చూపించి నన్ను బ్లాక్ మెయిల్ చేసి స్టార్ట్ చేసింది నువ్వు. అర్థమవుతుందా? నువ్వు డబ్బులు అడిగిన తర్వాత నువ్వు డబ్బులు అడిగిన నేను అడిగితే నువ్వు చెప్పావు. నీ ఫోన్ లో నీ కూతురు ఫోటో చూసి ఆ అమ్మాయి నాకు కావాలి అంటే నువ్వేం చెయ్యాలి? మేడం నేను ఎంత ఒప్పుకున్నాను మేడం, వద్దు వద్దని ఏం టార్చర్ ఒప్పుకున్నావు? చేసిండు. వద్దు వద్దు అని పేరు ఒప్పుకోవడం పట్టుకొని అనరు. చెప్పుకో. వేసి 4 పీకుతారు వాడిని పట్టుకొని. వద్దు వద్దు అంటారా? నీలో బలహీనత ఉంది, కూతురుని వెళ్ళి తీసుకెళ్లి తాకట్టు పెట్టావు. నీకు 5 లక్షలు ఇంపార్టెంటా, కూతురు జీవితం ఇంపార్టెంటా? ఒక్కసారికి అమ్మా, ఈ ఒక్కసారికి అమ్మ చెయ్యమ్మా అని కాల్ పెట్టేసుకుందా మేడం. బతుకమ్మ, దుంకి చచ్చిపోమ్మా. అసహ్యంగా ఉందమ్మా మిమ్మల్ని చూస్తుంటేనే. అలాంటి వాళ్ళు కుక్కల లెక్క ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర మీరు అప్పులు చేయటం ఏంటి? ఆ అప్పుల గురించి నువ్వు తాకట్టు పెట్టు. ఆయన చనిపోయినప్పుడు ₹1 దిక్కానం అది లేకుంటే అనవసరం. అది కాదు నీ కర్మ. పట్టుకున్నాను సార్. ఆడు తాకట్టు లేకపోతే పెట్టుకుంటావు, నేను ఇంకో విధంగా అమ్మా చేసుకుంటావు. నీకు కూతురు ఆయనకున్న పెట్టి అక్రమ అప్పు ఉంది. సంబంధం గురించి మేము ఎవ్వడం మాట్లాడట్లేదు ఇక్కడ. మీరిద్దరు చేసిన నీచమైన పని గురించి మాట్లాడుతున్నాం. నీ కూతురు జీవితాన్ని తాకట్టు పెడతావా నువ్వు? అంత ధైర్యంగా మాట్లాడుతున్నావు. ఇక్కడికి వచ్చి వాయించేవారు లేక నిన్ను. సార్ డబ్బులు అడిగింది. తర్వాత ఏ వాళ్ళ ఆయన అమ్మాయి ఇంత గారు సిగ్గులేదయ్యా, ఫోటో ఇంత వయసు వచ్చింది నీ మీదికి. తల్లితో కావాలి, మళ్ళీ పిల్ల కూడా కావాలని చెప్పేసి నువ్వేలా ఒప్పుకున్నావయ్యా? బుద్ధి జ్ఞానం లేదు? పని చేసుకుంటున్నా అంటున్నావు కంపెనీలో. ఇంకా మా ఆవిడకు బాగలేదండి. ఏమే మా ఆవిడకు పూరా ఆరోగ్యం బాగలేదు. అయితే ఇద్దరు కావాలా? తిని చెప్పింది ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసుకుని మీరు నేను చూసుకోమని చెప్పానా? చెప్పింది. నేను చెప్పానా? నీకు? మాట్లాడుతున్నావయ్యా? నీకు మైండ్ పని చేస్తుందా? ఏం మాట్లాడుతున్నావా? ఆ తిరిగి పిల్లకి మాకు పైకి ఆ వస్తున్నావు? పిల్లకు ఏదో అప్పు ఎక్కడైనా ఇచ్చి పెళ్లి చేయాలి కదా. నమ్మే పరిస్థితి ఉందమ్మా. ఏదో విధంగా నీ కూతురు అయితే అక్కడికి వెళ్ళింది కదా. ఈ అమ్మాయి అతని దగ్గరికి వెళ్ళినా, భార్య కింద చూసినా, ఎలా చూసినా వెళ్ళింది కదా. నీ ప్రమేయంతోనే వెళ్ళింది కదా. తల్లి కాపాడాల్సింది నువ్వే ఆ పిల్లని అక్కడ తాకట్టు పెట్టావు. బయటనున్న వ్యక్తి ఎంత నీచంగా ఉన్నా కానీ ఇంక మేమేం అనలేకపోతున్నాం ఇక్కడ. నువ్వు అతన్ని అనే అర్హతే నీకు లేదు. ఆయన చీడ పురుగు తెలుస్తుంది. నువ్వు అంతకంటే ఏనో అసలు మా ముందు కూర్చొని మాట్లాడడానికి కూడా నీకు అర్హతే లేదని నా ఫీలింగ్. ఎంత ధైర్యం ఉంటే వచ్చో పిల్ల తప్పిపోయిందని వస్తావా? ప్లస్ పిచ్చిదాన్ని అంటారా అమ్మాయిని? మేము నమ్మేస్తాం అనుకున్నావా? పిచ్చిదాన్ని అంటారా అమ్మాయికి? దొంగ రికార్డులు సృష్టిస్తారా? బాగలేదు సార్. పోలీస్ స్టేషన్ లో ఏం ఏమన్నా బాలేదు? నువ్వు వెళ్ళి నీకు బాలేదు. నీకేదో పెద్ద హాస్పిటల్ మానసిక చూపిద్దాం. రోగం ఉంది, నీకేదో మెంటల్ ప్రాబ్లం ఉంది. ఒక తల్లి, ఒక ఆడదాని అర్హత కూడా నీకు లేదు. నీకు ప్రాబ్లం ఉంది. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళావు? మా ఇంటి దగ్గర ఒక చిన్న అదే హాస్పిటల్ సర్టిఫికెట్ క్రియేట్ ఎవరు చేశారు ఇచ్చాడు? సార్ చూపించి. పక్కన పిచ్చి హాస్పిటల్. పిచ్చి అట్లా వేషాలు. చెయ్యకే. తీసి చెయ్యకే. ఇంటికి వెళ్దాం రా, ఇక్కడ ఎందుకు రా, వెళ్ళిపోదాం రా, వెళ్ళిపోదాం రా అన్నమాట. ఆ అమ్మాయిని పట్టుకునే హక్కు నీకు లేదు. కావాలంటే 4 తన్నులు తిను. ఆ అమ్మాయిని తాకే హక్కే లేదు నీకు.